ఓయ్ ఇది విన్నారా? సమోసా అనేది పర్షియన్ డిష్ అని మీలో ఎంతమందికి తెలుసు? ఎస్, సమోసా అనేది ఇండియన్ డిష్ కాదు. హిస్టరీలోకి వెళ్తే అరౌండ్ 11th సెంచరీలో పర్షియన్ హిస్టోరియన్ అయిన అబు ఫజల్ తన బుక్ లో మెన్షన్ చేసిన ప్రకారంగా దీనిని సంబోసా అని పిలిచేవారు. ఈ సంబోసా ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ లో ఉండే క్రిస్పీ ఐటమ్ ఫిల్డ్ విత్ కీమా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. చూడడానికి చిన్నగా ఉండే ఈ ఐటమ్ ట్రావెలర్స్ ఎక్కువగా క్యారీ చేసేవాళ్ళు. కానీ మన ఇండియాలో దీని ప్రెజెంట్ చూస్తే అరౌండ్ 13th సెంచరీలో ఇండియాని ఢిల్లీ సల్తనత్ రూల్ చేసే టైంలో వాళ్ళ కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉండే మిడిల్ ఈస్ట్ చెఫ్స్ వల్ల పాపులర్ అయ్యింది. ఆ తర్వాత 14th సెంచరీలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ సభలో కూడా ఈ సంబోసాని సర్వ్ చేసేవాళ్ళు. అప్పుడు దీని పేరు లుక్మి అనే పేరుతో పిలిచేవారని మొరక్కన్ ట్రావెలర్ అయిన ఇబిన్ బటూటా తన బుక్ లో మెన్షన్ చేశారు. ఇదే లుక్మి వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుడ్ ఆఫ్ హైదరాబాద్ గా కూడా ఉండేది. ఇప్పుడు తింటున్న పొటాటో ఫిల్లింగ్ మాత్రం ఫస్ట్ టైం అరౌండ్ 16th సెంచరీలో పోర్చుగీస్ టైంలో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇండియన్ స్పైసెస్ యాడ్ చేసి అండ్ మోడిఫై చేసి ప్రెసెంట్ డే సమోసాగా సర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ ఫ్యాక్ట్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైం సమోసా తినేటప్పుడు మీరు ఒక పర్షియన్ డిష్ తింటున్నారని గుర్తుపెట్టుకోండి.